నవ్వడం కోసం నవ్వించడం కోసం పుట్టినట్టున్న వీడి పేరు వెంకట్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో మంచి ఉద్యోగం, జూబ్లీ హిల్స్ లో చక్కటి ఇల్లు, ఆ ఇంట్లో అందమైన భార్య, ముచ్చటగా 3 పిల్లలు. నవ్వుకుంటూ హాయిగా బతికేయడానికి ఇంతకన్నా వసతులు అవసరం అంటారా? పెళ్ళాం శుభ్రంగా అంట్లు నవ్వుకుంటుంటే మధ్య మధ్య వేలెట్టడం సరదా. నేను చూడు ఎంత బాగా కడుగుతా. మీకెందుకండి ఇలాంటి పనులు? వదలండి. అంతేనా? అంతే. డిన్నర్కి వెళ్దామా? డిన్నరేనా? ఆ తర్వాత ఇలాంటి నిర్వేషాలు వేస్తుంటేనే మధ్యలో డిస్టర్బెన్స్. వీడిలా జీవితాంతం నవ్వుతూనే ఉండొచ్చు. ఎందుకంటే వెంకట్ అంటే భార్యకి ప్రేమతో కూడిన అభిమానం. వయస్సు మీద పడుతున్న చిలిపితనం మాత్రం పోలేదు. వీడంటే పిల్లలకి ప్రేమ, అభిమానం ప్లస్ గౌరవం కూడా. సొంతముగా ఒక్క పని కూడా చేసుకోనివ్వని భార్యను, పిల్లలను ఉండుట ఎంతటి అదృష్టము. ఏమిటి సడన్ గా నవ్వు మాయమైపోయింది ఏమిటా అనుకుంటున్నారా? మరి ఉద్యోగం పోయినప్పుడు దాంతో పాటు ఆటోమేటిక్ గా చాలా పోతాయి, ఇంక్లూడింగ్ లాఫ్. స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న వీడు ఆ సిన్సియారిటీ వల్లే ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఓ పెద్ద పొలిటీషియన్ ఇంటి మీద రైడ్ చేసిన నేరానికి ఆ పొలిటీషియన్ చక్కగా ప్లాన్ చేసి వీడిని ట్రాప్ చేసి కేసులో ఇరికించి వీడిని ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యేలా చేశాడు. మన వాడి నిజాయితీని ఎవరూ నమ్మలేదు. ఇలా చూస్తే ఎవరు మాత్రం నమ్ముతారులేండి. ఆఖరికి కొంపలో వాళ్ళు కూడా దుమ్మెత్తిపోశారు, తిట్టారు, చీ అన్నారు, తోశారు. పడేశారు, మళ్ళీ పడేశారు. చూసారా, అలా పడేస్తూనే ఉన్నారు. ఉద్యోగం మాత్రమే పోయి ఉంటే కనీసం కలల్లోనైనా అప్పుడప్పుడు నవ్వుకుంటూ ఉండేవాడు. పాపం మన వాడికి ఆ ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే వీడు తప్పు చేశాడని ఇంట్లో వాళ్ళు కూడా నమ్మడం చేత ప్రేమ, అభిమానం, గౌరవం స్థానంలో అసహ్యం, అనుమానం, జుగుప్స మొదలయ్యాయి. దాంతో ఎలాంటి వాడు ఎలా అయిపోయాడో చూడండి. కుంపట్లో కాల్తున్న వంకాయలాగా. చూడండి. అయ్యో అయ్యో షర్టు కాల్ చేశారు. ఏడోక ఇది పోతే కూల్ డ్రెస్ రెడీ చేసి పెట్టాగా. ఏడవద్దే, మీ మమ్మీతో చెప్పి కొత్త డ్రెస్ కొనిమంటాగా. ఒక్క పని సరిగా చేరు. అబ్బే, మీ డ్రెస్సులు రెడీ చేసి పెట్టాను. ఇవి కూడా కాల్చి మడత పెట్టి పెట్టేశారా? లేదు, అదొక్కటే కాల్చాను. అంటే నిలబడే కలలు కంటున్నారా? అది కళ కాదమ్మా, పీడ కళ. చెప్పానా? ఇదే. అర్జెంట్ గా బ్లౌజ్ సాయం చేయండి, జిఎం సర్ప్రైజ్ విజిట్ ఉంది. దానికి చేసుకోవడం ఎందుకు? అంటే చుడిదార్ పైజమా వేసుకుంటే సరిపోతుంది కదా అని. చుడిదారా? అబ్బా, అసలు ఏ విషయంలోనైనా మీకు టేస్ట్ ఉందా? భోజనంలో గానీ, ఇంటి విషయంలో గానీ, డ్రెస్ సెన్స్ లో గానీ, పెళ్ళాం విషయంలో గానీ. త్వరగా చేయండి సర్ప్రైజ్ విజిట్. సర్ప్రైజ్ అంటారు, చెప్పొస్తే సర్ప్రైజా? పెచ్చ నాకు. ఇది బ్యాంకు, ఐటీ కాదు. మినీ, ఫోన్ తీయమ్మా. హలో, ఎవరు? మీనా, మెగరా, మినియా? మినీ నెంబర్ 3. బేబీ, ఫోన్ లో ఎవరమ్మా? లాయర్ అంకుల్. మమ్మీ, డాడీ కావాలంట. ఇదిగో వస్తున్నానని చెప్పమ్మా. ఇప్పుడు రారని చెప్పు. కూసేగాడికి వచ్చి మేసేగాడి నుంచి అడగొచ్చుదని ఆయన పని పడలేకపోతే ఈయనకుండవా? ఇంట్లో పనంతా ఎవరు చేస్తారు? తర్వాత చేయమని చెప్పు. వినిపించిందా అంకుల్? వినిపించిందమ్మా. లతా మంగేష్కర్ సంగలా తీయగా వినిపించింది. తర్వాత చేస్తాను. నాకు వచ్చేదే ఒకే ఒక ఫోను, అది కూడా మాట్లాడనీకపోతే ఎలాగా? పనులయ్యాక మాట్లాడుకోండి, ఎవరొద్దన్నారు? ఈ ఇంట్లో నాకు పని లేదు ఎప్పుడు. ఇదిగో బ్లౌజ్. థ్యాంక్ యూ. వెళ్ళి మీ జిఎం కి సర్ప్రైజ్ విజిట్ ఇవ్వు. అబ్బా, ఈ రోజు కూడా ఇడ్లీయేనా? ఇవాళే కాదు, రేపు మొత్తం వారం రోజులు ఇడ్లీ. దిస్ ఇస్ టూ మచ్ డాడీ.
ఏంటి టూ మచ్చా? ఆ విషయం మీ మమ్మీని అడుగు. పెట్టింది పేరుకు పని మనిషిని. అన్ని పనులు నేను చేశాక అప్పుడు వస్తుంది, అడిగితే రూల్స్ మాట్లాడుతుంది. ఇవాళ పని మనుషులు దొరకడం చాలా కష్టం. కనీసం ఇదైనా దొరికినందుకు సంతోషించండి. ఆ సంతోషించాలి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో పెద్ద ఆఫీసర్ని ఈ వంట పనులన్నీ చేస్తున్నందుకు బాగా సంతోషించాలి. ఆఫీసర్లు లంచాలు తీసుకోవడానికి ముందు ఆలోచించాలి. నీకు 100 సార్లు చెప్పాను నేను లంచం తీసుకోలేదని. మా డిపార్ట్మెంట్ లో నేనెంత సిన్సియర్ ఆఫీసర్నో తెలుసా నీకు? తెలుసు, టీవీలో చూపించారుగా. అదంతా అబద్ధం. ఐటమ్ గర్ల్ రోజా ఇంట్లో బ్లాక్ మనీ ఉందని తెలిసి రైడ్కి వెళ్ళాం. మమ్మల్ని చూసి భయపడింది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళం కదా, ఆ భయంలోనే జారి పడబోయింది, బయట జారిపోయింది. ఆడపిల్ల కదా అని పాపం బయట సరి చేశాను. నీకెన్నిసార్లు సరి చేయలేదు? అంతే. ఆ కంగారులో డబ్బు తీసుకొచ్చి నా చేతిలో పెట్టేసి ఇంకేముంది, బాత్రూమ్ నుంచి బెడ్రూమ్ నుంచి అందరూ తీశారు, నన్ను ఇరికించారు. ఆహాహాహా. ఈ కథ ఎన్నిసార్లు విన్నా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కానీ నమ్మబుద్ధి కాదు. అంటే నా బాధ నీకు కామెడీగా ఉందా? యాక్చువల్లీ అమ్మాయి అదే ఐటమ్ గర్ల్ సినిమాల్లోనే సరిగా బట్టలు వేసుకోదు, ఇంట్లో ఎందుకు చీర వేసుకుంది కదా? అదే నాకు అర్థం కావట్లేదు. నాకు కూడా అదే అర్థం కావట్లేదు బావా. వచ్చాడు ఫిట్టింగ్ మాస్టర్. చూడక్క, ఏంటండి మీరు చిన్న పిల్లాడిని అలా ఏడిపిస్తారు? వాడు చిన్నపిల్లాడా? అడ్డంగా కోస్తే 4 గోడలకు సరిపోతా. అబ్బా దిష్టి పెట్టకండి. వాడే ఒక పెద్ద దిష్టి బాబు. ఇలా తిరిగితే నేను తిన్నమ్మా. థ్యాంక్స్ రా. ఈ ఒక్క పూట నువ్వు మానేసావంటే మా అందరికి 4 రోజులు అబ్బాయి సరిపోతుంది. ఉండండి డాడీ. మావయ్య నువ్వు తిను. నువ్వు చెప్పే కూడా తింటానమ్మా. ఇలా ఇచ్చేయి మొత్తం. ఇదిగో లంచ్ ఇంకా రెడీ కాలేదు, నేను క్యారేజ్ తీసుకుని మీ కాలేజీకి వస్తా. అమ్మో నిన్ను మా ఫ్రెండ్స్ అందరూ టీవీలో చూసారంట, నువ్వు తేవద్దు. మేము క్యాంటీన్ లో తినేస్తాం. బాయ్ మీనా. బాయ్ బాయ్ మమ్మీ. బాయ్ డాడీ. బాయ్. పోనీ మీ బ్యాంక్ క్యారేజ్ తీసుకురా. ఆహా, వదిలే. మా బ్యాంక్ వాళ్ళకి మెమరీ పవర్ ఎక్కువ. మీ భాగవతం ఇంకా మర్చిపోలేదు. బాయ్ రాజా. బాయ్ అక్క. ఎన్నిరా? ఏమో బావా, డజన్ దాకా లెక్క పెట్టాను, తర్వాత మర్చిపోయా. 4. బావా 50-50. 3 నాకు, 1 నీకు. ఆ ఒక్కటి కూడా నువ్వే మెక్కు. అదే కావాలి నాకు. గుడ్ మార్నింగ్. మార్నింగ్. రా. ఈ డ్రెస్ లో నిన్ను చూస్తే అసలు పని మనిషిలాగానే లేవు. ఎన్నిసార్లు చెప్పాలి పని మనిషి అని పిలవద్దని? మర్యాదగా మెయిడ్ అని పిలవండి. జూబ్లీ హిల్స్ పని మనుషుల అసోసియేషన్ కి ప్రెసిడెంట్. నీ డ్రెస్ కి యాప్రాన్ భలే మ్యాచ్ అయింది. కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి? రాత్రి నువ్వు మీ ఆయన ఏయ్. తాగొచ్చి ఏమైనా గొడవ చేశాడా అని. పర్సనల్ విషయాలు మాట్లాడకూడదని అగ్రిమెంట్ లో రాసుంది. రూల్స్ చదవలేదా? అగ్రిమెంట్? ఏం అగ్రిమెంట్? నీకు కావలసినట్టుగా రాసుకున్నావు. మార్నింగ్ 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్ మాత్రమే పని చేస్తావు. వంట చేస్తావు, అంట్లు నేను దొంగకోవాలి. బట్టలు ఉతుకుతావు, నేను ఇల్లు ఆరేసుకోవాలి. ఇల్లు ఉడుస్తావు, పెంట నేను పారేసుకోవాలి. హలో, పిలిచావా? ఆ పనులన్నీ కూడా నేను చేస్తానన్నాను. ఎక్స్ట్రా 1000 రూపాయలు ఇస్తే. కానీ అవసరం లేదు, మా ఆయన ఇంట్లోనే ఉంటాడు అన్నారు మేడం గారు. 1000 రూపాయల కోసం ఇంత మొగుణ్ణి? అసలు ఆడాళ్ళున్నారే. సోది చెప్పి నా టైం వేస్ట్ చేయకండి. గిన్నెలు దోమిస్తే వంట మొదలు పెట్టాలి. ఇవాళ వంట ఏం చేస్తున్నా? ఇంకా డిసైడ్ చేసుకోలా. ములక్కాయ సాంబార్ చెయ్యి, నాకు చాలా ఇష్టం. మూడుంటే చేస్తాలే. సాంబార్ చేయడానికి కూడా మూడే. అగ్రిమెంట్ చదవలేదా? ఆ వంట చెయ్యి, ఈ వంట చెయ్యి అని మమ్మల్ని విసిగించకూడదు. పని మనుషులంటే బానిసలు కాదు, గుర్తుంచుకోండి. ఇది నా పెళ్ళం లాంటిదే. వినబడింది. గొడుగుడు ఆపి పని చేసుకోండి. ఉమ్? బావా అంట్లు పని అయిపోయిందేంటి?
తోట పనికి వచ్చావు. మ్మ్. ఆ తిండేంట్రా డిస్కవరీ ఛానల్లో అదేంటది పంది ఆ, చింపాంజీ చింపాంజీ. కరెక్ట్ ఆ. నీ గురించి నీకే బాగా తెలుసురా అబ్బో, డిస్కవరీ ఛానల్ చూసేంత టైం కూడా ఉందేంటి? ఏ? ఆ, అంట్లు పని వంట పనితో సరిపోదు కదా అని. నిజమేరా మీ అక్కని చేసుకోకుండా ఉంటే బోల్డ్ అంత టైం ఉండేది పెళ్లి కాకముందు ఎంత హాయిగా ఉండేవాడిని. అసలు తప్పు నాదిరా. బాగా చదువుకుని ఈ ఇంటి పని వంట పని చేయడం ఎందుకని ఉద్యోగానికి పంపించానే మొత్తం లైఫ్ స్టైలే మార్చేసింది. లైఫ్ స్టైల్ గురించి నువ్వు మాట్లాడద్దు. ఏ తమని పెళ్లి చేసుకోకపోతే మా అక్క లైఫ్ స్టైలే వేరే విధంగా ఉండేది. ఏ విధంగా అసలు నీ సంబంధానికి ముందు మా అక్కకి ఎన్ని మంచి సంబంధాలు వచ్చాయి తెలుసా నీకు? తెలవదు. ఆ పైలట్ చేసుకుంటే విమానంలో ఎంచక్క విహరించేది. పోనీ ఆ కెప్టెన్ పెళ్లి చేసుకుంటే షిప్ మీద టైటానిక్ సినిమా హీరోయిన్ లాగా ఎంచక్క ప్రపంచం మొత్తం తిరిగేది. పైలట్ ఆ, కెప్టెన్ ఆ. ఇద్దరు చేసేది డ్రైవింగ్ ఆ. మీ అక్కకు కావాల్సింది మొగుడు కాదురా డ్రైవర్. నీలాంటి పనులు చేసేవాళ్ళకంటే నువ్వు చెప్పినట్టు ఆ డ్రైవర్లే బెటర్ కదా.